మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. భారతదేశానికి ఉక్కు మహిళగా తొలి మహిళా ప్రధానిగా గుర్తింపు పొందిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసేలా తీర్చిదిద్దారని కొనియాడారు. పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. బ్యాంకులను జాతికి అంకితం చేసిన ఆమె పేద ప్రజలు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించారని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని వివరించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు 4 అధ్యక్షుడు సత్యనారాయణ, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जोहार श्रीमती इंदिरा गांधी, जोहार जोहार, जोहार श्रीमती इंदिरा गांधी, जोहार जोहार. साधिद्दाम इंदिरा गांधी आशयाలను, साधिद्दाम इंदिरा गांधी आशयाలను, साधिद्दाम. శ్మశాన వాటికను దుర్వినియోగం చేస్తున్న చెట్లపల్లి సదానందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటిక సంక్షేమ సంఘం అధికారులను కోరింది. స్థానిక శ్మశాన వాటికలో పశువులను నిలిపి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సదరు వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసు యంత్రాంగాన్ని కోరారు. తన పనులను అడ్డుకుంటే దాడులు చేసి హతమార్చేందుకు వెనుకాడబోమని వారు తెలిపారు. గతంలో తాను ఒకరిపై దాడి చేశారని స్పష్టం చేశారు. శ్మశాన వాటిక నుండి పశువులను తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోటీ కపుడా మకాన్ పథకంతో ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన ఘనతగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీకే దక్కిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంపన ప్రతాప్ తెలిపారు. బోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పేదలకు చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని నిర్ణయం చేశారని వెల్లడించారు. బ్యాంకులను జాతికి అంకితం చేశారని, 20 సూత్రాల పథకం అమలు చేశారని జంపన ప్రతాప్ తెలిపారు. ఈనాటి మహిళలకు ఆమె మార్గదర్శకురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా యాదవ్, పార్టీ ఎస్సీసెల్ నగర ప్రధాన కార్యదర్శి కరణ్ సింగ్, బచ్చన్ రాజ్, టెంట్ హౌస్ రాజు, వరప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆటోలు ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గం జూబ్లీ బస్టాండ్ వద్ద దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతోత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన స్థానిక ఆటో డ్రైవర్లతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి గోడును ఆయనకు వెళ్లబోసుకోగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చినట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఉచిత బస్సు పథకంతో ఆటో సవారీ నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల నుండి వచ్చే ఆటోలు సైతం తమ పొట్టను కొడుతున్నాయని చెప్పి బోరున విలపించారు. ఓలా, ఊబర్, క్యాబ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు వివరించారు. ఇక తమ సమస్యలకు పరిష్కారం చూపి తమను ఆదుకోవాలని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేశారు. నేను పొద్దున 8:30కు 9 గంటలకు వచ్చాను. ఇంతవరకు బోనే కాలేదు మాకు.
మీరు ఆలోచించండి, మీ ఊహ వదిలేస్తున్నాం మేము. మాది అంటే మా పరిస్థితి ఎట్లుంది అని చెప్పండి. ఇంతవరకు పోనే కదా మాకు. అలా డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చి కూడా మాకు చాలా ఇబ్బంది. ఇక్కడ సిటీ బండ్లు, డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చి కూడా మాకు సిటీ బండ్లకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, ఓలా ఊబర్ ర్యాపిడో ఇవన్నీ పెట్టి మా కడుపును కొడుతున్నారు సార్. ఇదైతే వాస్తవం. అది మేము ఎమ్మెల్యే గారికి, గణేష్ అన్న గారికి మేము చెప్పడం జరిగింది. దాని మీద ఏమన్నా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కార్తీక మాసంలో పూజల అనంతరం బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి సంజీవయ్య నగర్ బీకర్ సెక్షన్ కాలనీలో శ్రీదేవి పోచమ్మ శివాలయంలో ఏర్పాటు చేసిన కార్తీక మాసం చివరి రోజున ఏర్పాటు చేసిన పూజలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూజల్లో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు అశోక్ కుమార్, స్థానికులు రామారావు, వరప్రసాద్, పవన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.